హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీమవరం వంటశాల. టుడే రెసిపీ క్యాబేజ్ ఫ్రై అండి. ఈ క్యాబేజ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ క్విక్ ఈజీగా అయిపోయే రెసిపీ అండి క్యాబేజీ. ముందుగా నీట్గా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదండి, కొంచెం కుక్కర్లో 1 విజిల్ ఇస్తే చాలండి. కొంచెం పసుపు, లైట్గా 1 గ్లాస్ వాటర్ వేసి ఓన్లీ 1 విజిల్ ఇవ్వాలండి. నీట్గా కుక్ అయిపోద్దండి, ఎక్కువసేపు కుక్ అవ్వదండి. ఓన్లీ 1 విజిల్ ఇవ్వాలండి, ఎక్కువ ఇవ్వకూడదు. అండ్ నెక్స్ట్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రైకి తక్కువ వేసుకోవాలి, ఎక్కువైనా బాగోదండి. నెక్స్ట్ కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్నీ వేసుకోవాలండి. కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకోవాలండి. ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. తాలింపు బాగా వేగించుకోవాలండి. బాగా ఫ్రైకి మెయిన్ ఫ్లేవర్ అదే కదండి. ఇంకా ముందు కట్ చేసి పెట్టుకున్న ఒక విజిల్ ఇచ్చాం కదండి కుక్కర్లో, అది క్యాబేజ్ వేసుకోవాలండి ఆయిల్లో. తాలింపు బాగా వేగిన తర్వాత తాలింపు కొంచెం ఒకసేపు వేగిన తర్వాత 1 టేబుల్ సాల్ట్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు, ఫ్రైలో బాగోదండి టేస్ట్. సాల్ట్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలండి. బాగా మగ్గుతుంది. పసుపు అవసరం లేదండి, ఇందాక వేసాం కదా. అండ్ నెక్స్ట్ కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత తెచ్చి చూస్తే ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుని కాసేపు మగ్గించాలండి. మళ్ళీ కావాలంటే మీరు తాలింపు అవన్నీ వేసుకోవచ్చండి. వేరుశనగ గుళ్ళు అవన్నీ వేసుకున్నా కూడా టేస్ట్ వస్తుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకుంటే క్విక్ ఈజీగా అయిపోయే రెసిపీ అండి క్యాబేజ్ ఫ్రై. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.